తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలు భక్తులకు దర్శనమిచ్చే ఆదిగిరీషుడు 4వ రోజు కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించాడు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు. ఆలయ అర్చకులు స్వామివారిని వెన్నకృష్ణుడి అలంకారంలో చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు. నిర్మల్ జిల్లా బాసరలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంలోని శ్రీ దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు పల్లకిలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. బాజా భజంత్రీలు, దత్త చిత్రపటాల పాదుకులతో పల్లకి ఊరేగగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో స్వాగతించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో భాగంగా శ్రీ విఘ్నేశ్వర పూజ, శ్రీ దత్తదేవతల పూర్ణాభిషేక పూజలు, కలశ స్థాపన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వంచాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 136 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మహేశ్వరం డీసీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు అనగా ఎంతగానో అవసరమని తెలిపారు సిపి. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంతో పాటు నేరాల నియంత్రణకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ముర్లవాయి గ్రామంలో ఐటీడీఏ పీఓ చహత్ సందర్శించారు. హైమాన్ దర్ఫాబ్ జెట్టి ఎలిజబెత్ వర్ధంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముర్లవాయి గ్రామంలో జనవరి 11వ తేదీన నిర్వహించే హైమాన్ దర్ఫ్ జెట్టి ఎలిజబెత్ వర్ధంతి వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రానున్నట్టు తెలిపారు. వచ్చే అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. మొదటిసారిగా వస్తున్న మంత్రి సీతక్క పర్యటనలో ఎటువంటి లోపం రాకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులను ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ తెలిపారు. 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సుకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. దేశంలోని ప్రధాన యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. కొంతమంది యువ పరిశోధకులకు అవార్డులు అందజేస్తున్నట్లు వీసీ పేర్కొన్నారు. పేద ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్ సర్కారేనని, ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ పాలనలోనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముక్లూరు మండలానికి చెందిన పలువురు రాష్ట్ర మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి జూపల్లి కృష్ణారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల అటవీ ప్రాంతంలో జంతువుల కోసం ఉచ్చులు అమర్చి వేటాడుతున్న 6 వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. వేటాడి అడవి జంతువులను మాంసంను విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం నేరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వేటగాళ్ల వద్ద ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్లోని ఓ నదిలో ములుగు జిల్లా వాసి గల్లంతయ్యాడు. బయక్కపేట గ్రామానికి చెందిన గుర్రం సమ్మిరెడ్డి కుమారుడు శ్రీమాన్ ఇరాన్లోని ఓ నదిలో గల్లంతైనట్టు తెలుస్తుంది. నవంబర్ 22న జైపూర్ రుద్రాక్ష కన్సల్టేషన్ ద్వారా ఓ షిప్లో పనిచేయడానికి వెళ్లాడన్నారు. ఇరాన్ నుంచి షిప్లో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో శ్రీమాన్ గల్లంతైనట్లు ఆయన తండ్రి తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సాయం అందించాలని తండ్రి సమ్మిరెడ్డి కోరుతున్నారు.